నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ పరోక్షంగా మరో జాతీయ పార్టీ నాపై టార్గెట్ చేశాయంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న గుంటూరులో జరిగినటువంటి వాలంటీర్ల అభినందన సభ దానికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఒక పక్క టీడీపీ జనసేన కూటమి ఏపీలో రానున్న ఎన్నికలకు ముందుకు వెళ్ళబోతున్నాయి. అటు బీజేపీ మద్దతు కోరుతూ పొత్తులో భాగంగా కలవడం జరిగింది. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన పొత్తుతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందనేటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం జగన్ చేసినటువంటి కామెంట్స్ అయితే ట్రెండింగ్గా మారాయి. ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ పరోక్షంగా మరో జాతీయ పార్టీ నేను ఒక్కడిని అంటే కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ జనసేన తరపున బీజేపీతో మొదటి నుంచి కూడా ఆయన దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా టీడీపీలో పొత్తులో భాగంగా నేను ముందుకు వెళుతున్నాను. దీనికి కేంద్ర పెద్దల సపోర్ట్ కూడా కావాలి అంటూ కూడా అటు టీడీపీ కూడా ఇలాంటి ఆలోచనే చేస్తుంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి దృష్ట్యా పొత్తులో భాగంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల కోసం జనం మీద ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు వాటిని దూరం చేయడానికి కూడా పొత్తులో భాగంగా రెండు పార్టీలు ముందుకు వెళ్ళాయి. కానీ దీన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఈసారి ఎన్నికల్లో గెలవడానికి మరో అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా? ఈ వ్యాఖ్యలతో దానికి అంకురార్పణ చేశారా అనేటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక పక్క మీడియా ఛానల్ని కూడా ఎల్లో మీడియా అంటూ కొన్ని ఛానల్ని సంబోధిస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దత్తపుత్రుడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని సంబోధిస్తూ, మరోవైపు టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుని సంబోధిస్తూ కూడా వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు మరొకటి జాతీయ పార్టీ బీజేపీ సపోర్ట్ కూడా ఉంది. నేను మాత్రం ఒక్కడనే, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వెళ్ళాయి, ఇక మీరే నాకు ఒక సైన్యం అంటూ కూడా అటు ప్రజల్ని లేదటువంటి వాలంటీర్లను కూడా ఆయన యునైట్ చేస్తూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక రకంగా మళ్ళీ ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తూ కూడా నేను ఒక్కడనే ఉన్నానంటూ మరోసారి ఏపీలో గెలవడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఒక పక్క జగన్ కూడా కేంద్ర పెద్దల సపోర్ట్ కోరడానికే చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడైతే బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చి మాట్లాడి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లాల్సినటువంటి సమయంలో ఈ గ్యాప్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాని లేదా అమిత్ షా కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి వెళ్ళి భేటీ అయి రావడం కూడా జరిగింది. అయితే ప్రతిసారి కూడా ప్రజల కోసం బడ్జెట్ గురించి ఇతరితర అంశాల గురించి మాట్లాడి దాని గురించే వెళుతున్నామని ఒకటే పేపర్ని కంటిన్యూస్గా మార్చి డేట్లు మార్చి చూపిస్తూ వచ్చారు. కానీ ఈసారి వెళ్ళింది మాత్రం ఎన్నికల స్టంట్లో భాగంగానే అంటూ కూడా ప్రజలు లేదా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ఆర్సీపీకి కూడా కేంద్ర పెద్దల మద్దతు అయితే కావాలి. మరి మద్దతు కావాల్సినప్పటికీ కూడా గతంలో ఎప్పటి నుంచో సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల్ని కలుస్తూనే వస్తూ ఉన్నారు. ఇక ఒక రకంగా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు బీజేపీ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంటూ వస్తుంది. అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్లు దొరుకుతూనే ఉన్నాయి. ఈ అపాయింట్మెంట్లు దొరకడం వెనక కూడా బీజేపీ జగన్ తోటే ఉంది అనేటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రతి సమస్యకి సంబంధించి కూడా ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ వైఖరిపై. మరి ఈ నేపథ్యంలో జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో జనసేన టీడీపీ కూటమి కోసమే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఉండాలి. ఇందుకు రాష్ట్రంలో ప్రజలు ఎటువైపు చూస్తున్నారో అటువైపే మా వైపు అంటూ కూడా మనకు కొన్ని అనాలిసిస్లు కూడా చూసాం. నేషనల్గా లోకల్గా వచ్చినటువంటి అనాలిసిస్లు కూడా ఈసారి రాష్ట్రంలో రాబోయేది 2024కు సంబంధించి కూడా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గట్టిగా నొక్కి ఒకానించి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి బీజేపీ అటువైపు సపోర్ట్ చేయడంతోనే జగన్ ఇలాంటి కామెంట్స్ చేశారా ఆ సభలో అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి దూరం అవుతున్నటువంటి సంకేతాలు అయితే జగన్ చేసినటువంటి కామెంట్స్తో మనకు అర్థమవుతోంది.